అందరం శ్రీకాళహస్తి టెంపుల్ గురించి ఎక్కువగా వింటాం కదా, కానీ శ్రీకాళహస్తిలో ఉన్న ఒక పవర్ఫుల్ టెంపుల్ గురించి చాలా మందికి తెలీదు. అదే ఏడంలో ఉన్న కాళికామాత టెంపుల్. ఈ టెంపుల్ అయితే శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ నుంచి 3 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. కార్ ఆర్ బైక్ 10 to 15 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ కాళికామాత టెంపుల్ నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. కాలభైరవ స్వామి టెంపుల్ 5 to 10 మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు. అండ్ ఈ ఏడంలో ఉన్న కాళికామాత టెంపుల్ కి ఒక స్పెషల్ హిస్టరీయే ఉందంట. ఒకసారి ఈ రాక్షసులు దేవతల్ని చాలా ఇబ్బంది పెట్టారంట. అప్పుడు కాళికామాత ఉగ్ర రూపంలో వచ్చి రాక్షసుల్ని సంహరించిందంట. ఆ సమయంలో ఆ యుద్ధం తర్వాత ఆ ప్రాంతం కాపాడడానికి కాలభైరవ స్వామిని శివుడు నిర్ణయించాడని పురాణాలు చెప్తున్నాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, కాళికామాత ఆలయం దగ్గరే కాలభైరవ స్వామి ఆలయం ఎందుకుంటుందని? కాళికామాత ఆలయాన్ని అలానే ఆ క్షేత్రాన్ని రక్షించడానికి కాలభైరవ స్వామిని క్షేత్రపాలకుడిగా శివుడు నిర్ణయించాడు కాబట్టి కాలభైరవ స్వామి ఆలయం కాళికామాత టెంపుల్ దగ్గరే ఉంటుందంట. పురాణాల ప్రకారం కాళికామాత అనేది పార్వతీ అమ్మవారి ఉగ్ర రూపం అని కూడా అంటారంట. ప్రతి అమావాస్యకి కాళికామాతకి ప్రత్యేక పూజలు చేస్తారు. అండ్ నేను అక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను, నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తారు కానీ గుమ్మడికాయలతో వెలిగించడం ఇదే ఫస్ట్ టైం. మన హిందూ ట్రెడిషన్ ప్రకారం గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది అని నమ్ముతారు. అందుకే గుమ్మడికాయని కట్ చేసి దాంట్లో నూనె దీపం పెడతారు. యాక్చువల్లీ ఏడం కాళికామాతని భైరవి మాత అని కూడా అంటారంట. అండ్ కాళి అనే పదం కాలం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అందుకే కాళికామాతను కాలాన్ని నిర్ణయించే శక్తిగా చెప్తారు. కాళికామాత రూపం భయంకరంగా కనిపించిన అది శక్తికి ధైర్యానికి ప్రతీకంట. I'm ready to share more information about more temples. If you like the video, like and subscribe. Thanks for watching.